హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. అందులో కుందేలు ఒకటి. కుందేలుకు అహంకారం ఎక్కువ. ఎవరితో, ఏ పక్షులతో, ఏ జంతువులతో మాట్లాడేది కాదు. మాట్లాడినా వెటకారంగా మాట్లాడేది. కుందేలుకు కొంచెం నోటు దురుసు ఎక్కువ. కొద్దిసేపు ఉండగా కుందేలుకు ఆకలి వేసింది. అటు ఇటు తిరుగుతుండగా కొన్ని దుంపలు కనపడ్డాయి. దుంపలు ఆ కుందేలు ఒకటే తిని మిగతా జంతువులకు కూడా ఇచ్చేది కాదు. తిని అటుగా కొద్దిగా నడవసాగింది. అక్కడ ఏనుగులు, జింకలు కలివిడిగా కలిసి ఎంచక్కా తిరుగుతున్నాయి. కొద్దిగా ముందుకు నడవసాగగా పక్షులన్నీ సంతోషంగా ఎగురుతుంటూ ఆడుకుంటున్నాయి. కొద్దిసేపు నడవగా నెమలు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. అప్పుడు కుందేలుకు అనిపించింది, చాలా దిగాలుగా కనిపించింది. అటుగా వెళ్తున్న జింక కుందేలు చూసి, ఏంది అంత దిగాలుగా ఉన్నావు, అంత డల్గా ఉన్నావు అని చెప్పేసి జింక కుందేలును అడిగింది. దానికి కుందేలు ఇచ్చిన సమాధానం, నాతో ఏ పక్షులు కలివిడిగా ఉండలేదు, ఏ జంతువులు సంతోషంగా మాట్లాడలేదు అని చెప్పేసి అడిగింది. దానికి జింక ఒకటే సమాధానం చెప్పింది, మనం ఏదైతే ఆశిస్తున్నామో అదే ఇతరులకు తిరిగి ఇవ్వాలి. మనం సంతోషంగా గడపాలంటే అందరితో సంతోషంగా గడపాలి. మనం ఎదుటివారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒక చిరునవ్వు నవ్వి పలకరింపే మనం ఎదుటివారికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని చెప్పేసి ఒక మహానుభావురాలు చెప్పింది. అలాగే అందుకే అహంకారంతో విర్రవిగి ఇంకా ఇతరేతర నోటి దురుసు వెటకారంగా ఇతరులను ఎటకారం చేస్తే, ఎక్కిరిస్తే మనకు వచ్చేది ఏం లేదు. మిత్రమా, ఉన్నది ఒకటే జిందగీ. అందుకే ఉన్నన్నాళ్ళు సంతోషంగా అందరితో కలిసి మన కష్ట సుఖాలు పంచుకొని అందరం కలివిడిగా కలిసి ఉందాం. అందుకే చిన్న కథ ద్వారా చెప్పిన. నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.